తిరుపతికి సమీపంగా ఉన్నటువంటి తిరుచానూరు ప్రాంతంలో ఏదైతే శ్రీ ఆదివారాహి అమ్మవారి యొక్క గుడిలో మనం ఉన్నాం. ఇంకా ఏదైతే ఆదివారాహి ఒక అమ్మవారి యొక్క మహిమ చాలామంది భక్తులకి వాళ్ళ యొక్క కొత్త జీవితాలు ఇవ్వడమే కాదు, చనిపోతామని అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు బతికేటటువంటి సిచ్యువేషన్ మేము ప్రత్యక్షంగా చాలామంది భక్తుల్ని మేము అడగడమే కాదు, వాళ్ళ యొక్క మనసుతోనే వాళ్ళు చెప్పారు. కాబట్టి అందులో భాగంగానే నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? గట్టిగా చెప్పండి. మునికుమార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తిరుపతి. తిరుపతిలో ఎక్కడ ఉంటారు? మీరు అసలు ఊరు ఏ ఊరు? మాది అసలు ఊరు అంటే ఉన్నది నేను ఇక్కడే. కాకపోతే మేము ఆదివారి అమ్మవారి. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ? బతుకుతెర కోసం వచ్చారా? బతుకుతెర ఇక్కడే ఉన్నాం మేము. మా సొంత ఊరు ఇదే. ఆదివారాకి అమ్మవారి. మీరు ఎందుకు అసలు ఈ గుడికి ఎందుకు రావాలి? మీరు అసలు భక్తులమ్మ మేము. ఎందుకు అసలు భక్తులు ఎందుకు? ఈ అమ్మవారి బోర్డు మీద 33 కోట్ల దేవతలు ఉన్నారు కదా, ఆదివారాహినే ఎందుకు నమ్మాలి? లేదు, ఆమె నమ్ముతున్నాం కాబట్టి, ఆమె నిజంగా ఉన్నారు కాబట్టి ఉన్నారని. ఏంటి సాక్ష్యం? ప్రజలకి ఏం చెప్తూ ఉన్నారని సాక్ష్యం? మా బాబు. ఓకే, మీ బాబు ఏంటి ఆరోగ్యం బాబులేక ఏంటి బాగలేదు ఆరోగ్యం అప్పట్లో? జ్వరము ఇదే విధంగా అయిపోయాడు బాబు. ఓకే. అక్కడ డాక్టర్లు మా వల్ల కాదు అని తెలిసి చెప్పేశారు. ఓకే. వేరే పొరపాటు జరిగింది అక్కడ. ఓకే. మా వల్ల కాదు, మీరు తీసుకెళ్ళచ్చు ఇంటికి అని. అప్పుడు నాకు ఏ దిక్కు దోచకుండా నేను వచ్చి ఆదివారం. ఇక్కడ గుడి ఉందని మీకెవరు చెప్పారు? ముందే మీకు తెలుసు. అమ్మవారి గుడి దగ్గర వచ్చి ఆమె దగ్గర నా బాధని వినిపించి బాధని తల్లికి చెప్పేసి వెళ్ళాను. ఆమెకి నాకు భరోసా వచ్చింది, నీ బిడ్డ కాపాడుతానని వస్తాడు నీకు. వచ్చిన నైటే వచ్చి మా పిల్లోడిని పొద్దునే నా దగ్గర చెప్పినారు, బాగా అయిపోయినాడు. ఇది జరిగి ఎన్ని నెలలు అవుతుందో? సంవత్సరంలే, 10 రోజులు కూడా అవలే. 10 రోజులు కూడా 12 రోజే అయింది. హాస్పిటల్ అసలు ఎందుకున్నాం మనము అనేది కూడా తెలియలేదు. కాబట్టి ప్రియా హిందూ బంధువులారా గమనించండి, చాలా మంది ఏదైతే ఈ పూజలు, ఏవైతే ఈ హోమాలు, వ్రతాలు, ఏవైతే జపాలు, తపాలు ఏవైతే ఉంటాయో వీటిని కొంతమంది ప్రజానికి వీటిని తప్పుదారి పట్టిస్తున్నారు. మీరు ఆయన మాటలో డాక్టర్ స్వయంగా చెప్పేశాడు కాబట్టి ఇక్కడ ఏం మీకు అర్థమైంది? సైన్స్ కన్నా ముందు శాస్త్రం పుట్టిందని చెప్పి నేను ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను. కాబట్టి సైన్స్ కన్నా ముందు శాస్త్రం పుట్టినప్పుడు అప్పుడు శాస్త్రానికే బలం ఉంటుందని చెప్పి ఆయన మాటలోనే గొప్పగా అర్థమవుతుంది. డాక్టర్ చెప్పేసాడు, ఇంక అదేకండి ఇంక లేదు, అయిపోయింది, మీరు తీసుకెళ్ళిపోవచ్చని. అట్లాంటి సమయంలో కూడా ఏవైతే మన యొక్క మహాత్ములు కానీ మన యొక్క గురువులు కానీ చేసేటటువంటి పూజలు కానీ ఏవైతే కార్యాలు ఉంటాయో వీటి ద్వారా ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక పవర్ ఉంది కదా. పవర్ లేకపోతే అబ్బాయి ఎందుకు బతుకుతాడు అసలు? కాబట్టి ఇది భక్తులందరూ కూడా, హిందువులందరూ కూడా దయచేసి ఎవరో పనికిమాల పనిగట్టుకొని టీవీల ముందుకు వచ్చి కూర్చొని ఆ చెప్పే పనికిమాల మాటలు విని నిజమేనేమో అలా జరగవచ్చు కదా, నీకు పని లేనప్పుడు అలాంటి కబుర్లు వింటూ ఉంటావు. కాబట్టి ఇలాంటి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకొని నీ పిల్లలకి నువ్వు అందిస్తే నువ్వు పెద్ద అయ్యాక ఆ యొక్క జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకొని నీకు మర్యాద ఇస్తారు. కాబట్టి దయచేసి హిందువులందరూ కూడా ఇలాంటి జ్ఞానాన్ని సమకూర్చుకోవాల్సిందిగా మీ అందరిని వేడుకుంటూ జై వారాహి, జై జై వారాహి, నమో వారాహి. ఆదివారాహి, స్వర్ణవారాహి, స్వప్నవారాహి.